హాయ్ నేస్తాలు, మీరు ఎప్పుడైనా గమనించారా మట్టి కొన్ని చోటల ఎర్రగా, మరికొన్న చోటల నల్లగా ఉంటుంది. అసలు అలా ఎలా మారుతుందన ఆలోచించారా? ఆ విషయాలేంట ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఐరన్ ఆక్సైడ్ వలన ఎర్రమటట్ట ఆ రంగుల ఉంటుంది. అంట ఈ నేలల ఐరన, ఇనుము ఎక్కువ శాతం ఉంటుంది. ఐరన గాలిలోన ఆక్సిజనత చర్య జరిప ఐరన్ ఆక్సైడగా మారుతుందన మనకు తెలుసు కదా. అదే మట్ట రేణువులకు ఎరుపు రంగును ఇస్తుంది. కొన్నిసార్లు ఈ మట్టిల నీట శాతం ఎక్కువగా ఉండి, రసాయన చర్యలు జరిగితే అద కొద్దిగా పసుపు రంగులోక కూడా మారవచ్చు. సాధారణంగా గ్రానైట్, లాటరైట వంటి పురాతన శిలలు ఉన్న ప్రాంతాలలా అలా కనిపిస్తుంది. మర నల్లమట్టిక ఆ రంగు రావడానిక ముఖ్య కారణం సేంద్రియ పదార్థాలు, టైటానియం మిశ్రమాలన్నమాట. టైటాన ఫెరస మాగ్నెటైట అన్న సొల్యూషన్ నేలలోని శిలలు విడిపోయినప్పుడు ఏర్పడ ఇనుము, అల్యూమినియం టైటానియం మిశ్రమాలు మటట ముదురు లేదా నలుపురంగుగా మారడానిక సహాయపడతాయి. మొక్కలు, జంతువుల అవశేషాలు, ఇతర పదార్థాలు కుళ్ళిపోయ మట్టిల కలిసిపోయినప్పుడు హ్యమస్ అనే సేంద్రియ పదార్థం ఏర్పడుతుంది. ఇద ముదురు గోధుమ లేదా నలుపు రంగుల ఉంటుంది. క్రమంగా ఇద కూడా మట్టిక నలుపు రంగును ఇస్తుంది. ఈ మట్టిక ఎక్కువగా అంటుకున్న స్వభావం ఉంటుంది. ఇద తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచుకోగలదు కాబటట దీన్ని నల్లరేగడ మట్టి అన కూడా అంటారు. మనం బొమ్మరిల్లు కట్టుకోవడానికి, స్కూలల్లా ఇచ్చిన కొన్ని ప్రాజెక్టులు చేయడానిక ఉపయోగించ మటట ఇదే. ప్రధానంగా అగ్నిపర్వతాల లావ నుంచ ఏర్పడిన బసాల్ట్ శిలలు ఉన్న దక్కన పీఠభూమ ప్రాంతంలా ఎక్కువగా కనిపిస్తుంది.